సో ఈరోజు నేను మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి తీసుకెళ్ళబోతున్నాను. సో ఇదే మాల్షేజ్ ఘాట్. వర్షాకాలంలో అయితే ఈ ప్లేస్ వేరే ప్రపంచంలా ఉంటుంది. ఇక్కడ ఈజీగా మోర్ దెన్ 50 వాటర్ ఫాల్స్ ఫ్లో అయ్యి వేరే లెవెల్ ఫీలింగ్ తీసుకొస్తుంది. ఆ డ్రోన్ వ్యూస్ క్యాప్చర్ చేయడం. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు హరినాథ్. వెల్కమ్ టు మై ఛానల్ హరినాథ్ ఫిల్మ్స్. ప్రజెంట్ మనం మహారాష్ట్రలో ఉన్నాం. సో మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు మనం బావలి వాటర్ ఫాల్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఈ మాల్షేజ్ ఘాట్ అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను మాల్షేజ్ ఘాట్కి ఇంకా రీచ్ అవ్వకుండానే దారిలో అలాగే వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఐ షో యూ. మాల్షేజ్ ఘాట్ రోడ్ మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది, అసలు జీరో విజిబిలిటీ. సో ఇక్కడి నుంచి ఇంకా వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతాయి అండ్ అలాగే ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కొంచెం ఎదరికి వెళ్ళాక ఒక టన్నెల్ వస్తుంది. పైనుంచి రాళ్ళు ఏమైనా స్లైడ్ అయినా ఇష్యూ కాకుండా ఇలా ప్రొటెక్షన్ చేశారు ఇక్కడ. దారి బారు కార్కి ఫ్రీగా వాటర్ వాష్ కూడా అవుతుంది. అలాగైతే మాల్షేజ్ ఘాట్కి రీచ్ అయిపోయాను. వర్షం అయితే ఆగట్లేదు డ్రోన్ వేయడానికి, కానీ వ్యూ అయితే అమేజింగ్ ఉంది. ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి అసలు. నేను ఇంకా మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్ళలేదు. దారిలోనే టన్నల్ దాటాక శివ మందిర్ దగ్గర ఉన్నాను. అక్కడ నుంచే వ్యూ ఎలా ఉంది. శివుడికి దండం పెట్టుకుని ఇంకా ముందుకెళ్తున్నాను మెయిన్ వ్యూ పాయింట్కి. అక్కడన్నా వర్షం తగ్గితే బాగుండు. చూసారా, ఈ ప్లేస్ మొత్తం క్లౌడ్ ఫాగ్తో నిండిపోయి ఉంది. ఇక్కడ వాటర్ చాలా హెవీగా పడుతున్నాయి. Oh my God. That was kind of scary. నాకు అసలు ఏమీ కనిపించలేదు. అక్కడ జనాలు వాటర్లో ఆడుతున్నారు కదా, ఎవరైనా కారుకి ముందు ఉన్నారేమో అని. చూడండి అసలు ఈ లొకేషన్ ఎంత బాగుందో. దారి మొత్తం వాటర్ ఫాల్సే. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. డ్రోన్ వేయడానికి అవకాశం లేదు. ఒక 5 minutes గ్యాప్ ఇస్తే బాగుండు. ఇక్కడ ఘాట్ వ్యూ పాయింట్ కన్నా ఇందరూ స్టార్టింగ్ లో చూసిన చోటే ఎక్కువ వాటర్ ఫాల్స్ అక్కడ ఎక్కువ ఉంది. సో విల్ గో బ్యాక్.
మీరు చూడొచ్చు దారి బారు వాటర్ ఎలా పడుతున్నాయో. వర్షం పడుతూనే ఉంది, మొత్తం క్లౌడ్స్ తో నిండిపోతుంది, గ్యాప్ అనేది ఇవ్వట్లేదు. పండగ వాతావరణంలో ఉంది ఇదంతా. పెద్ద జలపాతంలో పడుతుంది లేదా. ఇక్కడ నుంచుంటే మంచిగా వాటర్ ఫాల్ కింద ఉన్న ఫీల్ అయితే పొందొచ్చు. వీళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇంకో బైకర్స్ బ్యాచ్ కూడా తోడారు, వీళ్ళకి రచ్చరచ్చ చేస్తున్నారు. పక్క మొత్తం క్లౌడ్స్ తో నిండిపోయింది. వ్యూ కనుక కనిపిస్తూ ఉంటుంటేనా ఎంతసేపు వెయిట్ చేసినా మన డ్రోన్ ఫ్లై చేయడానికి మాత్రం కుదరట్లేదు. వర్షం అసలు గ్యాప్ ఇవ్వట్లేదు, పైగా క్లౌడ్స్. స్టిల్ ఒక ట్రై అయితే చేశాను అండ్ రిజల్ట్స్ ఇలా వచ్చాయి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ ఆన్ దిస్. అలాగే నాకు డ్రోన్ షాట్స్ కావాలి. రేపు మళ్ళీ వస్తాను. మాల్షేస్ ఘాట్ నుంచి కిందకి వచ్చాక చూడండి ఎంత క్లియర్గా ఉందో. హైట్లో ఉండటం వల్ల అక్కడంతా క్లౌడ్స్తో నిండిపోయి ఉంది. మాల్షేస్ ఘాట్ డ్రోన్తో తీస్తాను మళ్ళీ వచ్చాను మాట ఇచ్చా కదా. సో మళ్ళీ వెళ్తున్నాను. ఇవాళ మార్నింగ్ నానిఘాట్ రివర్స్ వాటర్ ఫాల్కి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు మాల్షేస్ ఘాట్కి వస్తున్నాను. చూడటానికి నిన్నటికన్నా బెటర్గానే ఉంది. చూడాలి అక్కడికి వెళ్తే డ్రోన్కి వ్యూ దొరుకుతుందో లేదో. ఇవాళ కూడా జనాలు గట్టిగానే ఉన్నారు. టైం అరౌండ్ 2 PM అవుతుంది. వెదర్ అయితే స్టిల్ ఇంకా కొంచెం క్లౌడీగానే ఉంది. టన్నెల్ దగ్గరికి వచ్చేసాం. దీనికి ముందు ఇంకా ఆ శివ మందిర్ ఉంటుంది. ఈ లొకేషన్ దగ్గర ఆగండి, చాలా బాగుంటుంది. నిన్నటి మీద చాలా బెటర్గా ఉంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ అవర్ డ్రోన్ ఇన్ ద ఎయిర్.
వావ్, డ్రోన్ షాట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. కొంచెం ముందుకు వెళ్దాం మన కార్కి వాటర్ వాష్ చేయించడానికి. ఇవాళ వాటర్ ఫాల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ హైట్ నుంచి మనం కొంచెం కిందకి రావడం వల్ల వెదర్ అయితే క్లియర్గానే ఉంది. లొకేషన్ అయితే వేరే లెవెల్. ఓకే, ఇంకా చీకటి అయిపోవడం మొదలైంది. ఒకరోజు ఎక్స్ట్రా ఉండి ఇవాళ మళ్ళీ వచ్చినందుకు మనకి ఖచ్చితంగా వర్తే అని చెప్పొచ్చు. లేదంటే ఈ వ్యూస్ అన్నీ మిస్ అయిపోయేవాళ్ళం. ఆల్మోస్ట్ 3 to 4 hours ఇక్కడే ఉన్నాను ఆ డ్రోన్ వ్యూస్ క్యాప్చర్ చేయడానికి. సో నాకు వచ్చిన డ్రోన్ వ్యూస్కి ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. అలాగే నా ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.